కేంద్ర ప్రభుత్వం సర్కులర్ ఎకానమీ అనేటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం కూడా తీసుకుంది. దాంట్లో ఏంటి అంటే ఒక రా మెటీరియల్ తీసుకొని ఎండ్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కాన్సన్ట్రేట్ చేసి దాంట్లో వేస్ట్ స్ట్రీమ్స్ కూడా వస్తాయి. ఒక ఏదైనా తయారు చేస్తున్నప్పుడు కొంత వేస్ట్ వస్తుంది. ఆ వేస్ట్ని కూడా ఏ రకంగా ఉపయోగించాలి, ఇప్పుడు ఒక ఇండస్ట్రీ వచ్చినట్టు వేస్ట్ని ఇంకో దగ్గర తీసుకెళ్ళడం. అంటే మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి ఐటీసీ భద్రాచలం అని పేపర్ బోర్డ్ ఉందండి. అక్కడ అంటే ఒక పేపర్ ఇండస్ట్రీ ఉంటుంది మనకి, వుడ్ నుంచి మళ్ళీ తర్వాత పల్ప్ తీసి దాని నుంచి పేపర్ చేయడము. దాంట్లో ఈటీపీ స్లడ్జ్ అనేది వస్తుంటుంది. ఇంతకుముందు ఈటీపీ స్లడ్జ్ ఎక్కడో పడేసేది, అక్కడ వస్తే హీప్స్గా తయారైపోయింది. దాన్ని ఏం చేయాలో అటు ప్లేస్ దొరకలేదు వాళ్ళకి నెక్స్ట్ వేయడానికి. ఇది దాని మీద రీసెర్చ్ చేసి అంటే కొంత స్టడీ చేసిన తర్వాత దాన్ని మనం ఎగ్ ట్రే అంటాం కదా, ఇంట్లో వాడుతుంటాం ఎగ్స్ గుడ్లు పెట్టుకోవడానికి కానీ, మళ్ళీ తర్వాత స్వీట్ బాక్సులు ఇస్తాం, స్వీట్ బాక్స్ అలాంటి బాక్సులు చేయడం కోసం ఒక ప్రోడక్ట్ చేశారు. ఈ రోజు అది డిమాండబుల్ ప్రోడక్ట్ అయిపోయింది, వాళ్ళకు కూడా రెవెన్యూ అయిపోయింది. అలా మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అని ఇక్కడ కూడా మనకి మౌలాలీలో ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందండి. దానికి కూడా ఎఫ్లూయెంట్ వచ్చేది, దాంట్లో సాల్ట్స్ ఉండేవి. వాటి కోసం సోలార్ ఎవపరేషన్ ప్లాంట్స్ అని పెట్టేది. లీక్ అవ్వడము, కొంత ప్రాబ్లం, అక్కడ గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అవుతుందని చెప్పి స్టడీ చేసిన తర్వాత రీసెర్చ్ చేసి వాళ్ళు కూడా అక్కడ కూడా మనము కొన్ని నిబంధనలు, కాలుష్య నియంత్రణ నిబంధనలు ఎప్పుడైతే మీరు ఇలా చేస్తున్నారు దీనికి ఆల్టర్నేటివ్ చేయండి అని చెప్పి మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవపరేటర్ అని పెట్టిన తర్వాత అమ్మోనియం నైట్రేట్ అనేటువంటిది కానీ అమ్మోనియం సల్ఫేట్ అనేటువంటిది యూజబుల్ ప్రొడక్ట్స్ దాని నుంచి తీసుకోగలిగారు. దానివల్ల కంపెనీకి లాభమైంది, వేస్ట్ నుంచి వాల్యూ యాడిషన్ వచ్చేసి దానివల్ల కొందరికి ఉపాధి కూడా కలిగింది. అలాంటివి చాలా వరకు చేయాల్సి ఉంది. వేస్ట్ నుంచి ఓన్లీ మీరు అనేది ప్లాస్టిక్ వేస్ట్ రీసైక్లింగ్ ఒకటే కాదండి, ఇన్ ఆల్ వేస్ట్. ఈ వేస్ట్ నుంచి కూడా ఇప్పుడు మనం ప్రీషియస్ మెటల్ రికవరీ చేస్తున్నాం. అంటే మనకి పాత కంప్యూటర్లే అనుకోండి, ఇప్పుడున్న కంప్యూటర్లే అనుకోండి, సెల్ ఫోన్సే అనుకోండి, వీటన్నిటి నుంచి కూడా మనకు కొంత గోల్డ్ వస్తుంది, మళ్ళీ తర్వాత సిల్వర్ వస్తుంది. అలాగే ప్రీషియస్ మెటల్ అంటే చాలా తక్కువగా రేర్ ఎర్త్ అంటాం మనం. రేర్ ఎర్త్ అంటే తక్కువ మోతాదులో మనకి సహజంగా లభించేటువంటి కొన్ని లోహాలు అందులోంచి రికవరీ చేయగలుగుతున్నాము. అది చాలా ముఖ్యమైన విషయం అండి. అది చాలా అంటే ఆ స్టేజ్కి వచ్చామనడం అనేది కొంత మనకి ఇదే. కానీ ప్రతి వ్యక్తి కూడా తన దగ్గర ఉన్నటువంటి ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఫెసిలిటీకి ఇచ్చినప్పుడే దాన్ని 100% చేయగలిగిన వాళ్ళం అవుతాం.